హాయ్ ఆల్ ఈ రోజు వీడియోలో అయితే మీకు స్పేస్ మెమరీ అని ఇంకొక రైట్ బ్రెయిన్ యాక్టివిటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఏంటి మళ్ళీ ఇదే డ్రెస్ అనుకుంటున్నారా? ఏం చేయాలండి మా బుడతతో అసలు నాకు టైం దొరకట్లేదు వీడియో చేయడానికి. సో టైం దొరికినప్పుడే రెండు వీడియోస్ చేద్దామని అయితే నేను ఫిక్స్ అయ్యాను. సో హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. వీడియోలో అయితే నేను లింకింగ్ మెమరీ అని ఇంకొక రైట్ బ్రెయిన్ యాక్టివిటీ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకెవరైనా చెక్ చేయకపోతే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి స్పేస్ మెమరీ. స్పేస్ మెమరీ అంటే మీకు ఆ నేమే అర్థమైపోతుంది కదా, అంటే పర్టికులర్ స్పేస్ లో ఉన్నదాన్ని మన బేబీస్ మెమరైజ్ చేసుకోవడం. సో ఈ స్పేస్ మెమరీ మన బేబీస్ తో చేయించడం వల్ల ఏమవుతుందంటే బేబీస్ యొక్క ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇది మన బేబీస్ తో డిఫరెంట్ టైప్స్ గా చేయించవచ్చు అనమాట. సో ఫస్ట్ టైప్ ఎలా చేయించవచ్చు ప్రాక్టికల్ లైఫ్ లో అని అంటే, యూజువలీ మన బేబీస్ ని ఏదైనా మన ఇంట్లో ఉన్న రూమ్ లోకి ఏదైనా ఒక పర్టికులర్ రూమ్ లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్ లో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, సో అండ్ సో ప్లేస్ లో ఈ ఆబ్జెక్ట్ ఉంది, సో అండ్ సో ప్లేస్ లో ఈ ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పి చూపించండి బేబీస్ కి. ఒక 5 to 10 minutes నాన్న అక్కడ క్లాక్ ఉంది, ఇక్కడ సో అండ్ సో ఇది ఉంది అది ఉంది అని చెప్పి బేబీస్ కి చెప్పండి. చెప్పిన తర్వాత బేబీస్ ని కళ్ళు మూసుకోమని చెప్పండి. మీరు ఇందాక ఏవైతే ఆబ్జెక్ట్స్ ఎక్కడున్నాయి ఏంటి అని చెప్పారో వాళ్ళని అవి అడగండి. నాన్న క్లాక్ ఎక్కడుంది, ఈ వినాయకుడు ఎక్కడున్నాడు, మీరు ఏవైతే చూపించి ఉంటారో వాళ్ళని అడగండి. సో వాళ్ళు కళ్ళు మూసుకొని గెస్ చేయాలన్నమాట. కళ్ళు మూసుకొని ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పి గెస్ చేసి చెప్తూ ఉంటారు కదా, అలా చూపించండి, అలా ట్రై చేయండి. ఈ యాక్టివిటీ అనేది నేను ఇప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్పానంటే బేబీస్ మాట్లాడగల ఏజ్ ఉంటారు కదా, వర్బల్లీ చెప్పగలరు కదా, అలాంటి ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఇలా చెప్పాను అనమాట. మనం ఈ యాక్టివిటీ అనేది బేబీస్ కి ఇన్ఫాంట్ ఉన్న ఏజ్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అనమాట. కాకపోతే వాళ్ళు వర్బల్ గా చెప్పలేరు కాబట్టి ఫస్ట్ మనంతటా మనమే చేయాలి. తర్వాత వాళ్ళకి చూపించగల కెపాసిటీ వచ్చింది, వాళ్ళు గెస్ట్ చేసి చూపించగలరు, ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చూపించాలన్నప్పుడు వాళ్ళని అడగండి అనమాట ఎక్కడ ఉంది అని చెప్పి. సో యూజువలీ నేను ఈ యాక్టివిటీ నా బేబీతో అయితే నేను అరౌండ్ 6 months ఉన్నప్పటి నుంచి అయితే స్టార్ట్ చేశాను ఈ యాక్టివిటీ. జస్ట్ వాళ్ళని మనం పడుకోబెట్టిన రూమ్ లో కానివ్వండి, బెడ్రూమ్ లో కానీ, హాల్ వాళ్ళ చుట్టూ సరౌండింగ్స్ అన్ని చూస్తూ ఉంటారు కదా, ఎక్కడెక్కడ ఏముంది ఏంటి అని చెప్పి. సో అదే అడగండి అనమాట. నాన్న ఫ్యాన్ ఎక్కడుంది అని చెప్పి, ఫ్యాన్ ఎక్కడుంది అంటే వాళ్ళు చూపిస్తారు ఇక్కడ ఫ్యాన్ ఉంది అని చెప్పి. లైట్ ఎక్కడుంది, జస్ట్ వాళ్ళు డైలీ చూసే ఆబ్జెక్ట్స్ అనమాట. వాళ్ళ చుట్టుపక్కల ఉన్న రూమ్ లోనే ఏమున్నాయి ఎక్కడ ఏమున్నాయి అని చెప్పి వాళ్ళకు ఒక అవేర్నెస్ కోసం మనం ఈ యాక్టివిటీ అయితే చేయిస్తాం అనమాట. తర్వాత ఇంకొక రూమ్ లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ రూమ్ లో చూపించండి, తర్వాత అడగండి అనమాట. సో ఇది మనం డైలీ మన బేబీస్ తో ప్రాక్టీస్ చేయడం వల్ల ఏంటి అంటే మన బేబీస్ కి ఫోటోగ్రాఫిక్ మెమరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అండ్ ఇలానే కాకుండా ఇంకొక విధంగా కూడా చేయొచ్చు అనమాట. మన బేబీస్ తో ఏదైనా గ్రిడ్ వేయండి, 2 grid కానీ 4 grid కానీ, మన బేబీస్ ఏజ్ కి తగ్గట్టు అనమాట. సో నేనైతే ఇక్కడ పిక్ అటాచ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా 2 grid వేయండి. 2 grids వేసిన తర్వాత అంటే 2 boxes అనమాట. గ్రిడ్స్ అంటే ఏం కాదు, జస్ట్ ఒక 2 boxes వేసిన తర్వాత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆబ్జెక్ట్ ప్లేస్ చేయండి. ప్లేస్ చేసిన తర్వాత బేబీకి ఒక 5 or 10 seconds చూడనివ్వండి, ఏ బాక్స్ లో ఏ ఆబ్జెక్ట్ ఉంది, ఏ గ్రిడ్ లో ఏ ఆబ్జెక్ట్ ఉంది అని చెప్పి. చూపించిన తర్వాత ఆబ్జెక్ట్స్ తీసేసి పక్కన పెట్టి బేబీస్ కి ఛాన్స్ ఇవ్వండి అనమాట. తీసుకొచ్చి బేబీని ఇందాక చూసావు కదా ఈ ఆబ్జెక్ట్ ఏ గ్రిడ్ లో ఉంది అక్కడ ప్లేస్ చేయనా అని చెప్పి బేబీస్ కి చెప్పండి అనమాట. సో ఫస్ట్ బేబీస్ కి అయితే అర్థం అవ్వదు కాబట్టి ఫర్ ద ఫస్ట్ ఇనిషియల్ డేస్ అయితే మీరే చేయండి. నాన్న ఇందాక చెప్పాను కదా, ఈ ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా, ఈ బాక్స్ లో ఉంది, ఇది ఎక్కడ ఉంది, ఈ గ్రిడ్ లో ఉంది అని చెప్పి బేబీస్ కి మీరే చెప్పండి. తర్వాత బేబీసే వాళ్ళకి క్యూరియాసిటీ పెరుగుతుంది అనమాట. మీరు చెప్పేది వాళ్ళకి అర్థం అవుతుంది. సో వాళ్ళు ఎప్పుడైతే ఈగర్ గా ఉంటారో అప్పుడు వాళ్ళే చేయడానికి ముందుకు వస్తారనమాట. నేను పెడతా అని చెప్పి. సో వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి అనమాట. వాళ్ళు పెడతారు. సో ఏ బాక్స్ లో ఏది ఉంది అని చెప్పి వాళ్ళు గెస్ చేసి కరెక్ట్ గా పెడతారు అనమాట. సో స్టార్టింగ్ అయితే ఇలా 2 grids తో స్టార్ట్ చేయండి. తర్వాత అయితే మెల్లిగా పెంచండి. 4 grids 4 అనమాట. 4 boxes వేయండి. 4 boxes వేసి 4 boxes లో 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ పెట్టి సేమ్ అలాగే బేబీకి చూపించండి. చూపించిన తర్వాత మళ్ళీ పక్కకు తీసేసి ఎందులో ఏ ఆబ్జెక్ట్ ఉంది ఏంటి అని చెప్పి బేబీస్ కి ఛాన్స్ ఇవ్వండి అనమాట. వాళ్ళు పెడతారు. ఇన్ కేస్ వాళ్ళు తప్పుగా పెట్టారనుకో దట్స్ ఓకే. ఓకే నాన్న, దట్స్ ఓకే, నువ్వు ట్రై చేసావు కదా, దట్స్ ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పేసి జస్ట్ మీరే ప్లేస్ చేయండి అనమాట. సో దట్ వాళ్ళకి అర్థమవుతుంది. డే బై డే వాళ్ళు ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో బేబీస్ కి ఏజ్ కి తగ్గట్టు, వాళ్ళ కాంప్లెక్సిటీ తగ్గట్టు, వాళ్ళు చూపించే ఇంట్రెస్ట్ కి తగ్గట్టు మనం ఈ గ్రిడ్స్ అనేది పెంచుకుంటూ వెళ్ళొచ్చు. స్టార్టింగ్ 2, తర్వాత 4, తర్వాత 6, 8 ఇలా బేబీస్ చూపించే ఇంట్రెస్ట్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో ఇలా డిఫరెంట్ వేస్ లో మనం మన బేబీస్ తో స్పేస్ మెమరీ అనేది చేయించవచ్చు అనమాట. మీకు ఇప్పుడు ఏవైతే 2 grids 4 grids అని చూపించాను కదా, మీరు ఇదే గ్రిడ్స్ పేపర్ మీద వేసి కూడా చేయించవచ్చు అనమాట. ఒక పేపర్ తీసుకొని పేపర్ మీద జస్ట్ ఒక 2 boxes కానీ, లేదు అంటే బేబీ ఏజ్ కి తగ్గట్టు 4 boxes కానీ తీసుకొని అందులో చిన్న పేపర్ కట్టింగ్స్ ఉంటాయి కదా, ఏదైనా బుక్స్ లో పిల్లల పాత బుక్స్ లో పిల్లలవి లాస్ట్ ఇయర్ బుక్స్ కానీ దాంట్లో చిన్న ఇమేజెస్ ఉంటాయి కదా, ఫ్రూట్స్ కానీ ఏవన్నా ఒక ఆబ్జెక్ట్స్ తీసుకొని ఫ్రూట్స్ కానీ యానిమల్స్ కానీ ఏవన్నా ఒక చిన్న ఆబ్జెక్ట్స్ తీసుకొని ఆ పేపర్ లో
ఆ గ్రిడ్స్ లో పెట్టి కూడా చేయించవచ్చు అనమాట. సో యూజువల్ అయితే నేను ఇప్పటి వరకు అయితే బేబీకి అలా పేపర్ లో డ్రా చేసి అయితే చూపించలేదు. యూజువల్లీ మాకు ప్లేస్ ఉంది కాబట్టి నేను అక్కడే జస్ట్ ఒక చాక్ పీస్ తో అలా గ్రిడ్స్ వేసి అందులోనే వాడు ఆడుకునే టాయ్స్ అలా గ్రిడ్స్ ప్లేస్ చేసి అలా ఆడిస్తూ ఉంటాను అనమాట. సో ఏంటంటే వాడు కూడా ఫన్ వేలో ఉంటుందని. సో ఎవరికైతే పాసిబిలిటీ లేదో ఇలా కూడా చేయించవచ్చు అనమాట. సో మీకైతే క్లియర్ గా అర్థమైంది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకైతే కామెంట్ సెక్షన్ లో అడగండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఇంకా ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ కావాలి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. సో దట్ నేను నా వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ గా అనిపించింది, మీ బేబీస్ కి యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. సో దట్ ఇది చాలా మంది వ్యూవర్స్ కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. వాళ్ళ బేబీస్ తో యాక్టివిటీ చేయించడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. నేను మళ్ళీ మీతో అయితే నెక్స్ట్ వీడియోలో కనెక్ట్ అవుతాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఇలాంటి యాక్టివిటీస్ ముందు చాలా రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు లోహాస్ట్రిత్ అండ్ ముమ్మా టాక్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. దిస్ ఇస్ అమూల్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. బై బై.